సామాన్యంగా ఒక మనిషి శరీరంలో 206 ఎముకలుంటాయి. అయితే పసిపాపలకి 300 ఎముకల దాకా ఉంటాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా? చిన్న చిన్న ఎముకలు అలా విడివిడిగా ఉండడం వల్ల బిడ్డ తల్లి కడుపులోంచి ఈజీగా బయటికి రాగలుగుతుంది. అంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. బిడ్డ పెరిగే కొద్దీ ఈ ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని పెద్ద పెద్ద ఎముకలుగా మారి 300 ఎముకలు కాస్త 206కు తగ్గిపోతాయన్నమాట. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మొత్తం ఈ 206 ఎముకల్లో దాదాపు సగానికి పైగా ఎముకలు మన కాళ్ళు చేతుల్లోనే ఉంటాయి. మన ఒక్కొక్క చేతిలో మణికట్టుతో కలిపి 27 ఎముకలుంటాయి. అంటే 2 చేతుల్లోనూ కలిపి 54 అన్నమాట. అలాగే ఒక్కొక్క పాదంలో 26 బోన్స్ ఉంటాయి. అంటే 2 పాదాలు కలిపి 52 అన్నమాట. సో ఈ విధంగా 206 ఎముకల్లో 106 ఎముకలు మన కాళ్ళు చేతుల్లోనే ఉంటాయి. మిగిలిన ఎముకలు మిగిలిన శరీర భాగాల్లో ఉంటాయి. అలాగే మనిషి శరీరంలో ఉండే ఈ 206 ఎముకల్లో అతిపెద్ద ఎముక ఏదో మీకు తెలుసునా? అది మన తొడ ఎముక అన్నమాట. దాన్నే ఇంగ్లీష్లో ఫెమూర్ అంటారు. అలాగే మన శరీరం మొత్తంలో అతి చిన్నది తేలికైనది అయిన ఎముక మన చెవి లోపల ఉంటుంది. దాన్ని స్టేప్స్ అంటారు. మన ఎముకల లోపలి భాగం స్పాంజ్ వంటి మెత్తని పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ మెత్తటి పదార్థాన్ని బోన్ మ్యారో అంటాం. మన రక్తంలోని ఎర్రటి కణాలు ఈ బోన్ మ్యారో నుండే తయారవుతాయి. ప్రతి సెకండుకు 2 మిలియన్ల ఎర్ర రక్త కణాలని అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని ఈ బోన్ మ్యారో తయారు చేస్తుంది. ఈ ఎర్ర రక్త కణాలే మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ని గ్రహించి శరీర భాగాలన్నింటికీ చేరవేస్తాయన్నమాట. ఆ విధంగా ఎముకలు మన ప్రాణరక్షణకు ఎంతో అవసరమైన ఎర్ర రక్త కణాలను తయారు చేసే ఫ్యాక్టరీగా కూడా పనిచేస్తున్నాయన్నమాట. మన ఎముకలు చాలా బలంగాను గట్టిగాను ఉంటాయన్నమాట నిజమే. కానీ మన శరీరంలో ఎముకల కంటే గట్టిదైన ఇంకొక పార్ట్ ఉందని మీకు తెలుసా? అదేమిటంటే మన దంతాలపైన ఉండే ఎనామిల్ కోటింగ్. మన శరీరం మొత్తంలో అత్యంత గట్టి పదార్థం ఇదే. సో ఇవన్నమాట మన శరీరంలో ఉండే ఎముకల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.